హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మా కొత్త హోమ్ టూర్. మా అమ్మ, ఇదేమో హాల్ చూపిస్తా. మొత్తం ఇక్కడ నుంచి అక్కడి దాకా మొత్తం హాలే. మా అమ్మ అక్కడెక్కడో ఉంది. ఇది మా మెయిన్ ఎంట్రెన్స్. అండ్ దీంతో పాటు సైడ్కి వస్తే కిచెన్. ఇదండి కిచెన్ కూడా మంచి స్టోరేజ్ అవన్నీ బాగా వచ్చాయి. పైన వుడెన్ వర్క్తో. ఈరోజు కొంచెం మంచి రోజు కాబట్టి పూజ చేసుకున్నాం మేము. మంచి రోజు అంట ఈరోజు. సో అందుకనేసి ఈరోజు పూజ చేసుకున్నాము. అండ్ ఇది మా వాష్ ఏరియా. ఇటు సైడ్ పెద్దదే వచ్చింది. ఇప్పుడు బెడ్రూమ్స్ చూపిస్తాను మీకు. అదొక వాష్రూమ్, కామన్ వాష్రూమ్. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో దీనికి కూడా మొత్తం స్టోరేజ్ వచ్చింది. పైన అంతా వుడెన్ వర్క్తో ఇచ్చి స్టోరేజ్ ఇచ్చారు. బాగుంది, మంచిగా ఉంది ఇల్లు అయితే. ఇదండి. అండ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొన్ని ఫ్యాన్స్ ఇవన్నీ అయితే మొత్తం ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్నాయి. గీజర్, ఫ్యాన్స్, లైట్స్ అన్నీ ఫిక్స్డ్. ఇది చెప్పాను కదా కామన్ వాష్రూమ్ అనేసి. అండ్ ఇది వచ్చేసి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా స్టోరేజ్ బాగానే ఉంది. అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ది వాష్రూమ్, కామన్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్. ఇట్లా 3 పార్ట్స్ వచ్చాయి. మొత్తం మంచిగా ఉంది. అండ్ ఈరోజు వాష్ చేసుకొని కొంచెం ఇల్లంతా మంచిగా పూజ చేసుకున్నాము. ఇది మా మెయిన్ ఎంట్రన్స్. ఇది మా అమ్మ ఇక్కడ. ఇదండి మా అమ్మ. ఇంకా ముఖంలో పెట్టి తీసుకొచ్చి వదిలే అన్న. ఎట్లా అమ్మ? హైదరాబాద్లో ఉండాలంటే చాలా కష్టం అమ్మ. ఆగండి, నేను కూర్చుంటా. హైదరాబాద్లో అయితే దొరకడం కష్టం. దొరికిన ఓనర్స్ మంచి వాళ్ళు ఉంటారు. ఇంకొంచెం వెనక్కి పోతున్నా, వాయిస్ రాదు, నాకు తొందర. మేము వెనక్కి పోతాను. ఓనర్స్ మంచి వాళ్ళు ఉండాలండి. ఇల్లు కొంచెం బాగాలేకపోయినా, వాటర్ లేకపోయినా అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ ఓనర్స్ బాగాలేకపోతే మాత్రం ఉండలేము అసలు. చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు నేను 2 ఇళ్ళు మారిన. ఆ 2 ఇళ్ళల్లో ఏ ప్రాబ్లం లేదు. వంకర చేసిన ఫోను. ఇప్పుడు నువ్వు ఏదెందుకు కోరుకుంటున్నావు? నేను 20 సంవత్సరాలలో 2 ఇళ్ళు మారింది. ఆ 2 ఇళ్ళలో ఓనర్స్ ఏంటంటే బంగారం. అసలు ఎంత బంగారం అంటే ఏ రోజు మాకు ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళతో మాకు కాలేదు. రెంట్తోనే ఉండేది. మాకు నీళ్ళు లేవంటే వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఓనర్స్ అయితే జీవితంలో ఈ కొత్త ఇల్లు కాదు, ఇప్పుడు మేము ప్రజెంట్ ఉంటుంది, ఇంతకు ముందు ఉంటుంది. ఇప్పుడున్న ఇల్లు ఎక్కడ చూడలేదండి ఇలాంటి ఓనర్స్ని. నిజంగా అంత ఘోరం. నీళ్ళు ఉంచుకొని కూడా ఇవ్వట్లేదు. అసలు ఎవరైనా వచ్చినా ఒప్పుకోరు. ఎవరైనా ఇంటికి వస్తే ఎక్కడికి చాలా అండి. కార్ పార్కింగ్ లేదు, 2 వీలర్ పార్కింగ్ లేదు. అయినా మేము ఫోన్లో అడ్జస్ట్ అవుతుంది. నీళ్ళు ఉంచుకొని కూడా ఇవ్వట్లేదు. ఎనీ 20 మినిట్స్ 15 మినిట్స్ 24 అవర్స్కి 15 మినిట్స్ వాటర్. 24 అవర్స్కి 15 మినిట్స్ వాటర్. ప్లస్ వచ్చేసి దాన్ని వాషింగ్ మిషన్ ఏం వేసుకుంటాము, స్నానాలు ఏం చేస్తాము, గిన్నెలు ఏం తమ్ముతాము. ఎట్లా వాష్రూమ్స్ ఎట్లా సెట్ అవుతాయి? మాకు ఏదో మెహర్బానీ చేసినట్టయినా పోనీలు అన్నీ ఇస్తున్నాను అంటున్నాడు. పోనీలు మళ్ళీ వాటర్కి ట్యాంకర్కి మనీ వేస్తున్నాడు. అసలు ఓనర్సే చూసుకోవాలి. మన రెంట్ తీసుకున్నప్పుడు నీళ్ళు కానీ ఏదైనా వాళ్ళే చూసుకోవాలి. తను ఏమీ లేదు. చాలా అంటే చాలా ఇస్తాక ఇంత ఘోరమైన ఓనర్ని అయితే నా లైఫ్లో నేను ఎక్కడ చూడలేను, చూడమని కూడా అనుకుంటా. పోనీ వాటర్ విషయం వదిలేసి మంచిగా మాట్లాడతారా అంటే రూడ్ బిహేవియర్. అసలు అదో టైపు మాట మర్యాదే లేదు అసలు. ఏదో గొడవకు వస్తారు, మనం మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు, గొడవకు వచ్చేస్తారు. అవి 1 అంటే 2 అంటారు. అమ్మో కొంచెం 8 నెలలు వచ్చి 7 నెలల్లో ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. ఎంత సఫర్ అయ్యి ఉంటే ఇంకో ఇంట్లో షిఫ్ట్ అవుతాను. వీళ్ళ బిహేవియర్ వీళ్ళు చేయబట్టి నాకు దగ్గర 60-70 వేలు లాస్.
యాటిట్యూడ్ ఉంటుంది వీళ్ళ దగ్గర, రూడ్ బిహేవియర్ ఉంటుంది అసలు, మాట్లాడే విధానం బాగుండదు. ఏదో ఓనర్స్ అన్న ఒక feeling అహంకారం. అలా ఉండకూడదు. కిరాయి కొన్నోళ్ళు ఏమీ ఫ్రీగా ఉండట్లేదు, డబ్బులు ఇచ్చి ఉంటుంది. అలా మీరు బిహేవ్ చేసేటప్పుడు ఓనర్స్ రెంట్కి ఇవ్వకూడదు, బ్యాచిలర్స్కి ఇచ్చుకోవాలి, ఫ్యామిలీస్కి ఇవ్వకూడదు. ఒక ఫ్యామిలీకి 15 minutes ఇస్తే ఏం జరుగుతాయి? నేను మాకున్న 3 బకెట్లు, మేము ఏం పట్టుకుంటాం, ఏం చేస్తాం? వాషింగ్ మిషన్ 15 minutes అయిపోతుందా? అయిపోదు. అడిగినా కానీ మీకు అవే ఎక్కువ, అంతే, నీళ్ళు లేవు. మరి వాళ్ళు అదే వాడుతున్నారా? అది వాళ్ళు వాడరట్లా. కిరాయి కొన్న మాత్రం ఇంత సఫర్ చేస్తారు. ఇలా బాధ పెట్టుకుంటా కిరాయి తీసుకుంటే వాళ్ళకి ఎంత మంచి జరుగుతుంది చెప్పు? కిరాయి ఏమన్నా తక్కువ తీసుకుంటారా? అది లేదు. మేము షిఫ్ట్ అయిన తర్వాత, షిఫ్ట్ అయ్యే ముందు ఇంకో విషయం ఏంటంటే, నేను ఎక్కడ చూడలేదు, ముందు వచ్చేటప్పుడే వాచ్మెన్కి పైసలు ఇచ్చి రావాలంటే షిఫ్ట్ అయ్యేది. అంటే మనం ఎప్పుడన్నా ఖాళీ చేస్తే తను క్లీన్ చేసుకోవడానికి ముందే మనము ఇంటికి వచ్చే ముందే డబ్బులు ఇవ్వాలంట. ఇవ్వాలంటే నేను ఇక్కడ చూడలేదు ఆ విషయం. అది మనం ఎప్పుడు ఖాళీ చేస్తామో మనకే తెలియదు. అలాంటిది వాళ్ళకి మేము ఖాళీ చేస్తామమ్మా ఈ నెలలో అనేసి డబ్బులు ఎలా ఇస్తామండి? ముందే ఇవ్వాలంట. ఆ షిఫ్టింగ్ పైసలు ఇస్తారా? మీరు ఏమైనా చెప్పకుండా ఖాళీ చేస్తారేమో. ఆ 1000 రూపాయలకి మేము చెప్పకుండా ఖాళీ చేస్తాం. కొన్ని తీసుకునేది ఏమైనా తక్కువ అంటే అది కాదు. మేము 8-9 సంవత్సరాలు ఉన్నాము. అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే బంగారం అనుకోవాలి. నిజంగా ఏ రోజు రూపాయి ఫస్ట్ ఉన్న వాచ్మెన్ అయితే ఏ రోజు ఉన్న డిమాండ్ చేయలేదు. మా ఇంట్లో మనిషిలాగా ఉండేది. మాకు ఏదైనా షాప్కి వెళ్ళాలన్నా వెళ్ళేది, ఏదైనా చేయమన్నా చేసేది. మా ఓనర్స్ కూడా అంత ఉండేది. ఇప్పుడు వాళ్ళు లేకపోయినా వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకుంటాం? వాళ్ళు మాతో ఉండేదాన్ని బట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం, వీళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. బట్ డిఫరెన్స్ ఎక్కడ అంటే వీళ్ళది బిహేవియర్ చూస్తున్నాం, వాళ్ళది మంచితనం చూస్తున్నాము. అది వస్తున్నాం అంటే ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళతో కాంటాక్ట్లోనే ఉన్నాం. మేము మాట్లాడుకుంటూ వచ్చిపోతున్నారు, ఫోన్లో కానీ వాచ్మెన్తో సహా అంత మంచిగా ఉన్నాం. కానీ 8 నెలలకి మాకు ఇంత విరక్తి వచ్చి అంత చేస్తున్నారంటే వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. కొన్ని మంచి డ్రింకింగ్ వాటర్ వచ్చినా కూడా ఇన్ఫామ్ చేసేవాళ్ళు లేరు మాకు. పోయిన కొత్తలో 2 చేసి వాటర్ ఈ టైంకి వస్తాయి, ఈ టైంకి వస్తాయి. ఒక 1 month ఏవో చేశారు. తర్వాత మేము ఏ రోజైతే ఖాళీ చేస్తాం అన్నామో టార్చర్ చూపిస్తున్నారు. నీళ్ళు ఇవ్వకుండా, మంచి ఎప్పుడు వస్తాయో చెప్పారు, ఎప్పుడు నన్ను ఇస్తారో చెప్పారు. మా ఇంటికి ఎవరిని రానివ్వట్లేదు అసలు. ఎవరైనా వస్తే ఎవరింటికి, ఎవరు కావాలి మీకు అనేసి ఇదొక క్వశ్చన్. కార్ పార్కింగ్ దగ్గర ప్రాబ్లం చేస్తున్నారు. కార్ పార్కింగ్ దగ్గర ప్రాబ్లం, ముందుకు పెట్టమని, వెనక్కి పెట్టమని, ట్యాంకర్ వస్తే ఒక్కటి కాదండి బాబు. మాకు నీళ్ళ ప్రాబ్లం ఉందని ఖాళీ చేస్తామని చెప్పినప్పటి నుంచి అసలు నీళ్ళు కూడా మానేశారు. ఒక 10 minutes సింకులు వస్తే బాత్రూమ్లో వదలరు, బాత్రూమ్లో వస్తే సింకులు వదలరు. మరి బాత్రూమ్ ఎట్లా పోతారు? ఒక ఫ్యామిలీకి 24 hours 15 minutes వాటర్ ఏం సరిపోతాయో మీరు క్యాల్కులేట్ చేసి చెప్పండి. కానీ ఓనర్స్ పోనీ మేము ఏమన్నా ఎక్కువ జనాలు ఉంటామా అంటే అది లేదు, ఉండేది ముగ్గురము. అది కూడా నేను 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి వాషింగ్ మిషన్ వేస్తాను. మాకు ఎట్లా అంటే ఫస్ట్ నుంచి అలవాటు, వీక్లీ 2 times మిషన్ వేసుకుంటాం మేము. మమ్మల్ని ఇంత సఫర్ చేసిరంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. మేము ఎవరి రోలికి పోయేటోళ్ళం కాదు, మాట్లాడేటోళ్ళం కాదు. మా వర్క్ ఏదో మేము చూసుకుంటాము అంతే. చాలా బాధ పెట్టారు, కానీ బాధ కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము ఇంత బాధ అనుభవిస్తున్నామంటే కంపల్సరీ వాళ్ళ వల్లనే. ఓనర్స్ అందరిని అనట్లేదండి బాబు, ఎవరో కొంతమంది ఉంటారు. ఈ ఉన్న ముగ్గురులో 2 మంచోళ్ళే, ఇప్పుడున్న వీళ్ళే చాలా బాధ పెట్టారు. మాటలు పుట్టినలాగా అనేస్తారు. అసలు కిరాయికి వాళ్ళంతా చీప్గా చూస్తారంటే ఒక పురుగులాగా చూస్తారు. ఏదో వాళ్ళ కింద పనిచేసేలాగా, ఒక మర్యాద ఉండదు మాట్లాడేది. మేమన్నే కాదు, ఆ బిల్డింగ్లో ఎవరున్నా ప్రతి టెనెంట్ని అట్లనే బిహేవ్ చేస్తారు. మాట్లాడితే నచ్చదు. ఇట్లా మనుషులని తీసేస్తున్నట్టు మాట్లాడటము, మీ ఓనర్స్ మీ రెంటర్స్ లాగా మాట్లాడితే నాకు మంచిది. కానీ పోయిందే గ్రేట్ అండి. ఇంతకన్నా పెద్ద ఫ్లాట్లో, పెద్ద అపార్ట్మెంట్లో ఉన్న ఓనర్సే మంచిగా కలిసిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉన్నాం మేము. కానీ ఫ్లాట్లు ఉన్న దాంట్లో 5 floors బిల్డింగ్స్ అందరం కలిసి ఉంటుంది. ఈ రోజు ఒక్కరితో కూడా లేదు, ఏం లేదు. 9 సంవత్సరాలు ఉన్నాం. వాచ్మెన్తో కలిపి 16 flats ఒక ఫ్యామిలీ లాగా, ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నాం మేము. వీళ్ళకి వచ్చిన తర్వాత తిరిగి పోతే 3 ఫ్లోర్లో ఎన్నో ఉన్నాయి, 2 floorలు. అలాంటివి మేము చాలా సఫర్ అయ్యాం. కానీ కిరాయి పిల్లలను మరీ ఇంత హీనంగా చూడకట్టి అది మీకే మంచిది కాదు. వాళ్ళకి పైసలు ఇస్తున్నారు, పుణ్యానికి ఉండట్లేదు. కొంచెం వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. మాట్లాడలేక కాదు, కిరాయి కొనుక్కున్నామన్న ఒక్క
దానికే వదిలేయడం తప్ప అంతకుమించి ఏం లేదు. కానీ ఇంత బాధ మాత్రం పెట్టకండి, కిరాయి తీసుకోండి, అది మీకే మంచిది. నేను ఇదేనండి చెప్పాలనుకుంటున్నాను. వాటర్ ప్రాబ్లం అంటారా? మనం పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉంది, బట్ మేము అడ్జస్ట్ చేసుకున్నాము ఇంత టైంలో తీసుకొని. పాత ఇంట్లో దగ్గర సంవత్సరం ప్రాబ్లం వచ్చి పక్కపొడి నుంచి ఇచ్చింటారు, కానీ ₹1 తీసుకోలేదు. వాళ్ళే కట్టుకున్నారు, ₹1 తీసుకోలేదు. పొద్దున్న ఒక 1 అవర్, సాయంత్రం 1 అవర్ వేస్తుండే. మమ్మల్ని అడగకపోతుండే, మేము పట్టుకుంటుంటే పైపు తెచ్చుకొని పట్టుకుంటుంటే. ఇక్కడ అలా కాదు, అడగాలి, 20 నిమిషాలు అడగాలి. అడిగినంతల్లా ఏదో ఒక మాట, ఈ బాత్రూమ్ వెళ్తాను, సింకులో చూస్తాం, మాకు నీళ్ళు లేవు, ఇది అది. ఎంత టార్చర్ అంటే అంత టార్చర్. మాకు పాత వాళ్ళ దగ్గర నీళ్ళ ప్రాబ్లం లేదని చెప్పట్లేదు, ఉంది, కానీ మేము అడ్జస్ట్ చేసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు అలా బిహేవ్ చేయలేదు. ఇలా వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ బిహేవియర్ మంచిగా ఉండేది, మాట్లాడే విధానం. ₹1 తీసుకోలేదు, మా దగ్గర ₹1 తీసుకోలేదు. ఎందుకంటే ఓనర్కి అది రెస్పాన్సిబిలిటీ, నీళ్ళు ఇవ్వడం. కానీ ఇక్కడ అలా కాదు, ట్యాంకర్కి పైసలు అని, అది ఇవ్వకపోతే ట్యాంకర్ పైసలు ఇవ్వలేదు అనేసి, వాచ్మెన్ పైసలు ఇవ్వలేదని మాకు నిన్నటి నుంచి నీళ్ళు వదలలేదు. ఏం ఇవ్వాలని మీరు అర్థం చేసుకోండి. మేము అన్ని సామాన్లు ఏ టైప్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళది. అన్ని సామాన్లు వదిలేసి ₹1000 ఇవ్వకుండా పారిపోతామని నీళ్ళు వదలలేదంట. నాకైతే నిజంగా వాళ్ళ కంటికి మేము పారిపోయడం అసలు ఏడుకొకటే తక్కువ, వీళ్ళ బిహేవియర్కి ఏడుకొకటే తక్కువ. కానీ వీళ్ళతో ఏందని మేము ఖాళీ చేస్తున్నాం అంటే ఇంకేం లేదండి. మీకు దయచేసి ఓనర్స్ లాగానే ఉండండి, మీకేమి కొమ్ములు రాలేదు. కిరాయికున్న వాళ్ళు ఏం తీసిపడేసినట్టు కాదు. కిరాయికున్న వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా సమానంగానే కిరాయి ఇచ్చే ఉంటున్నారు, పుణ్యానికి ఉండట్లేదు. మీరు ఏదో ఫ్రీగా ఉన్నట్టు బిహేవ్ చేయకండి, అది మీకే మంచిది కాదు. కార్ పార్కింగ్ అప్పుడు కూడా పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. అసలు ఒక వెహికల్ పార్క్ చేయాలంటే సరేనండి బాబు, ఒక్కటని కాదు, నేను ఈ ఇంట్లో బాధపడ్డట్టు ఏ ఇంట్లో బాధపడ్డా, ఇది నడింట్లో చెప్తున్నా నేను ఈరోజు. ఏ ఇంట్లో బాధపడ్డా, ఈ ఇంట్లో చాలా బాధపడుతుంది. ఇది నా పిల్ల, నా మొగుడు చేసిన పని, ఇదంతా అంతకుమించి ఇంకేం లేదు. ఓకే అండి, వాళ్ళ తప్పు చెప్తే ఓకే అండి, బాయ్ అంటే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో టెనెంట్స్కి ఉండే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి. అంటే అందరూ అని కాదు, కొంతమందికి అర్థం అవుతుంది ఎలా ఉంటుందని. ఎంత కష్టం అంటే ఎక్కడైనా సరే షిఫ్టింగ్ అయితే ఎంత ప్రాబ్లం అవుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు దానివల్ల మీకు ఏం లాభం? ఒకళ్ళు బాధ పెట్టడం కరెక్ట్ కాదు, ఒకళ్ళు బాధ పెడుతున్నారు, అది మీకే మంచిది. చాలా ఎన్నున్నాయి చెప్పాలనుకుంటున్నాయి, కానీ నాకు సో ఇదనమాట అండి వీడియో వచ్చేసి తీయడానికి కారణం. మేము పాత ఇంట్లో ఎంత నరకం అనుభవించామో, నీళ్ళకి కానీ ఎవరైనా రావడానికి కానీ. ఎవరైనా వస్తే ఏంటంటే కుక్క ఎప్పుడు ఈవినింగ్ టైంలో అక్కడ ఉంటుంది, దాన్ని పట్టుకోమని 10 సార్లు అడిగితే కానీ పట్టుకోరు. మా ఇంటికి ఎవరైనా వస్తే ఆ కుక్క భయానికి రారు, అది మీద పడద్దని. వాటర్ రాదు, చాలా ఉన్నాయండి చెప్పాలంటే. కానీ ఇక ఇంతవరకు కొత్త ఇంట్లోకి వచ్చేసాం కాబట్టి ఇక అవన్నీ ఎందుకు అనుకొని గమ్మునుకున్నాము. సో నేను 8 నెలలు ఆ ఇంట్లో పడ్డ నరకం అయితే అంతా ఇంత కాదు. తలుచుకుంటే నాకే ఎట్నో అనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నంత ఫీల్ వస్తుంది నాకు 8 నెలలకే. కానీ బయటకు వచ్చేసాను. పైసలు మాత్రం ఫుల్ లాస్ అయినాయి, అయినా పర్లేదని బయటకు వచ్చేసాను. హాయిగా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఈ ఇల్లు కూడా ఫుల్ చదువుకున్న తర్వాత వీడియో పెడతాను, మా ఇల్లు ఎలా ఉందో కొత్త ఇల్లు చూడండి. థ్యాంక్ యూ.